ఇప్పుడు మనం తెలుసుకుంటున్న రెసిపీ మసాలా కిచిడి, అది కూడా ప్రెషర్ కుక్కర్లో. తయారీ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా స్టవ్ పై ప్రెషర్ కుక్కర్ని పెట్టి 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి వేడి చేసుకుని అందులో 2 బిర్యానీ ఆకులు, 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, 4 లవంగాలను కూడా వేసుకుని అందులో కట్ చేసుకున్న చిన్న ఉల్లిపాయ ముక్కలను, అలాగే సన్నగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు 4, కరివేపాకును కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, అలాగే టొమాటో ముక్కల్ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. వీటిలో అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసి కలుపుకోవాలి. ఇందులో సరిపడా ఉప్పును వేసి కలుపుకోవాలి. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడిని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యం పెసరపప్పు మిశ్రమంలో నీళ్ళన్నీ కూడా తీసేసి ఇందులో వేసుకోవాలి. వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా కలుపుకొని 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్ల చొప్పున కొలుచుకొని నీళ్లను పోసుకోవాలి. ఇలా పోసుకున్న తరువాత ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి. కుక్కర్ మూతను పెట్టేసి లో ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు కూడా దీన్ని ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తరువాత స్టవ్ ఆపేసి ప్రెషర్ అంతా పోయే వరకు వెయిట్ చేయాలి. ప్రెషర్ అంతా కూడా పోయిన తర్వాత మూతను తీసి కొద్దిగా కొత్తిమీరను చల్లుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకుంటే మన మసాలా కిచిడి రెడీ అయినట్లే. దీనిని ఇలాగే సర్వ్ చేసేసుకోవచ్చు. దీన్ని బ్రేక్ఫాస్ట్గా అయినా, లంచ్ టైంలో అయినా, లేదా డిన్నర్కైనా సరే ఎలా చేసుకున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.